హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెన్స్ కిచెన్. నోటికి పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోగలిగే బండి స్టైల్ ఉల్లి మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ఉల్లి మిక్చర్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని అందులో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకుని వాటిని మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలను టిష్యూ పేపర్ వేసుకున్న ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. మళ్ళీ మిగిలిన ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. వేడిని ఒకసారి చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా అటుకులను వేసుకోండి. అటుకులు ఇలా వెంటనే పొంగినట్లయితే ఆయిల్ వేడి అనేది కరెక్ట్గా ఉన్నట్లు. అప్పుడు ఇందులో 1 కప్పు వరకు అటుకులను వేసుకుని ఒకసారి కదిపి వెంటనే వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలి. నూనె సరిగ్గా వేడవకుండా అటుకులను వేసినట్లయితే అటుకులు నూనెను పీల్చుకుని సరిగ్గా పొంగవు. అలాగే మిక్చర్ కోసం పల్చగా ఉన్న అటుకులను కాకుండా మందంగా ఉన్న అటుకుల్ని ఉపయోగించండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ అటుకులను పల్లీలు వేసుకున్న అదే బౌల్లోకి వేసుకుని ఒకసారి పైకి కిందకి కలుపుకుని అందులో ఉండే టిష్యూ పేపర్ని తీసేయండి. ఇప్పుడు వీటితో మిక్చర్ని ప్రిపేర్ చేయడం కోసం ఇందులోకి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయల ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. అలాగే 1 నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుని మ్యాష్ చేసుకుంటూ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బండి మీద చేసేవాళ్ళు ఈ మిక్చర్తో పాటుగా మిర్చి బజ్జీ కానీ, అరటికాయ బజ్జీ కానీ, లేదంటే టమాటా బజ్జీని కానీ కలిపి కూడా మిక్చర్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పులుపు ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మిక్చర్ 10 నిమిషాల వరకు కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. 10 నిమిషాల తర్వాత ఉల్లిపాయ నిమ్మరసంలోని తడి వల్ల మెత్తబడుతూ ఉంటుంది. ఈ స్ట్రీట్ స్టైల్ ఉల్లి మిక్చర్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.